ఎలక్షన్లు అయిపోయినాయి కదా. మొన్న కాళేశ్వరం కూడా మాట్లాడిండా, ఫార్ములా రేస్ కూడా మాట్లాడిండా, ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడిండా. ఇప్పుడు మళ్ళా మొదలయ్యారు కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు. రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ గ్రనేట్ మీద కూడా ఈడీ రేడ్ చేసింది. ఈసీఐఆర్ ఎందుకు ఫైల్ కాలేదు? అది ప్రాబ్లం ఏంటంటే మీరు తప్పు చేసారు అనుకో, అదే వేడెక్కిపోయి మీరు మంచి చేసిన మంచు కరిగిపోతుంది. నేను ఇలా అప్రిషియేట్ చేస్తున్నాను ఎవరిని, రేవంత్ రెడ్డి సర్కార్ని. ఏందనంటే పొలిటికల్ బ్లేమ్ ఆడతలేదు. మళ్ళీ ఈడీ రేడ్ చేసింది కదా మా మీద, కాళేశ్వరం మీద గిరీష్ గారు బాగా మాట్లాడుతుంది కదా, గిరీష్ గారిని బ్యాక్ ఫుట్లో పెడదాం. టెక్నికల్ కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ మీద కాంగ్రెస్ మాట్లాడుతుంటే మనం ఏమనాలి, గుంతలకిడి గుల గుల గుల. కాకపోతే నాకేమవుతుంది తెలుసా, ఈ మంచితనము మనమే ఒక పాట రాసినాం వెనకటి, గుర్తుందా? తెల్లారిపోతుందేమో మంచే మనసే మంచైపోతుందేమో, మీ కాంగ్రెస్ మంచి కరిగిపోతుందేమో. అంటే వెలుగుల ఆర్టికల్ వస్తే జ్యుడిషియల్ వర్డిక్ట్గా జడ్జి చెప్పేసినట్టే. అసలు అబద్ధం చచ్చిపోతే కాంగ్రెస్ పుట్టింది నిజాయితీ కోసం, కానీ అది అబద్ధమైంది. ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది అని అంటే ఏ రకంగా పెరిగింది రా అని అడుగుతారు కదా, మళ్ళీ గాడికే వస్తుంది. తూర్పు తిరిగి దండం పెట్టాట. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి కదా. మొన్న కాళేశ్వరం కూడా మాట్లాడిండా, ఫార్ములా రేస్ కూడా మాట్లాడిండా, ఇంకేముంటారా ఇలా పంచాయతీ, ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడిండా, మాట్లాడలే. ఇప్పుడు మళ్ళా మొదలయ్యేది. నేనేమన్నా పేపర్లలో వచ్చింది, కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు. గత ఏడాది మురళీధర్ రావు, నూనె శ్రీధర్, బుక్యా హరిరామ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ. వీరి అక్రమాస్తుల విలువ ప్రస్తుత మార్కెట్లో 600 కోట్ల పైన. ఈ ముగ్గురిపై విడివిడిగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ షెడ్యూల్ ప్రకారం నోటీసులు. ఈడీ నోటీస్ ప్రకారము నోటీసులు. దీన్ని 10వ పేజీలో కూడా పెద్దగా రాశారు. 10వ పేజీలో కూడా దీన్ని 10వ పేజీలో కూడా పెద్దగా రాసిరు. అబ్బా ఎడ రాసిరు, కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు. ఓకే, అయితే ఏం చెప్పిర్రానంటే ఇలా ఇప్పుడు ఏం చెప్పిర్రానంటే మేము నోటీసులు ఇచ్చినాం. ఎవరికి? కాళేశ్వరం ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు, అందరికి ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాము అని అంటే వాళ్ళు తప్పు చేసారు, ఈసీఆర్ కూడా ఫైల్ చేశారు. ఈసీఆర్ ఫైల్ చేస్తే తప్పు చేసినట్టు, కరెక్ట్. ఈడీ వచ్చిందంటే కరెక్ట్. మళ్ళా రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ గ్రనేట్ మీద కూడా ఈడీ రేడ్ చేసింది. ఈసీఐఆర్ ఎందుకు ఫైల్ కాలేదు? నిలదీరు సెంటర్ని. నేనే చెప్తున్నా కదా, మంచి చేసినప్పుడు మంచి చేసిండు రేవంత్ రెడ్డి. మంచి చేస్తే మనం మంచిగా అంటాం కదా, అంతే కరెక్టా? అది ప్రాబ్లం ఏంటంటే మీరు తప్పు చేసారు అనుకో, అదే వేడెక్కిపోయి మీరు మంచి చేసిన మంచు కరిగిపోతుంది. అది ప్రాబ్లం. కాంగ్రెస్ మళ్ళీ జింక్ మెటల్, మరి వెనకటికి జింక్ కావాలనంటే ఆడు పాశ్చాత్య దేశపోడు కనిపెట్టలే, మనోళ్ళే కనిపెట్టిన తర్వాత ఆడు కాపీ కొట్టాడు. జింక్ కాంగ్రెస్ ఆవిరైపోతుంది జింకు. అయితే కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గర ఏమన్నారంటే, తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు నోటీసులు ఇష్యూ చేసిందట ఇంజనీరింగ్ అఫీషియల్స్కి, కాంట్రాక్టర్లకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద. అంటే ఆడ ఫైనాన్షియల్ అవకతవకలు, టెక్నికల్ అవకతవకలు జరిగినాయట. లార్జు పెద్ద పెద్ద పైసలు ఫస్ట్ 10 రూపాయలతో మొదలయ్యి 1000 రూపాయలు ఎట్లయితుంది, 1000 రూపాయలతో మొదలు 1,00,000 రూపాయలు ఎట్లయితుంది, 1,00,000 రూపాయలతో మొదలు 100 కోట్లు ఎట్లయితుంది, 100 కోట్లతో 1,00,000 కోట్లు ఎట్లయితుంది అని చెప్పి నెత్తి విక్కుంటారట. అందుకే నెత్తి విక్కునుడు మనకెందుకు రా, మన దగ్గర అధికారం ఉంది కదా, నోటీస్ ఇస్తే అయిపోతుంది, వాళ్ళు వచ్చి చెప్తారు అదే నిజం అని చెప్పి రాసిద్దాం అని చెప్పి అనుకున్నారట. అందుకని నోటీసులు ఇచ్చిరట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందనంటే, నేను ఇలా అప్రిషియేట్ చేస్తున్నాను ఎవరిని, రేవంత్ రెడ్డి సర్కార్ని. ఏందనంటే పొలిటికల్ బ్లేమ్ ఆడతలేదు. మళ్ళీ ఈడీ రేడ్ చేసింది కదా మా మీద, కాళేశ్వరం మీద గిరీష్ గారు బాగా మాట్లాడుతుంది కదా, గిరీష్ గారిని బ్యాక్ ఫుట్లో పెడదాం. ఇంకోటి మాట్లాడుతుంది కాళేశ్వరం మీద, మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ కూడా మాట్లాడుతుండా, ఓల్డ్ మేమే మాట్లాడుతున్నాం. కరెక్టా రాంగ్? ఒట్టు కరెక్టా రాంగ్? కరెక్టే. అయితే మేము ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట మేము మాట్లాడాం. ఎందుకు చెప్పాలా? టెక్నికల్ కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ మీద కాంగ్రెస్ మాట్లాడుతుంటే కదా మనం ఏమనాలి, గుంతలకిడి గుల గుల గుల. మళ్ళీ మంచి సపోర్ట్ చేయాలి కదా కాంగ్రెస్కి, చేయాలి వద్దా? ఫస్ట్ టైం కాంగ్రెస్లా కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంది అని అన్నాను. కరెక్టా రాంగ్? మంచి పని చేసిర్రు, కరెక్టే, నేను కాదని అంటలేను. కాకపోతే నాకేమవుతుంది తెలుసా, ఈ మంచితనము మనమే ఒక పాట రాసినాం వెనకటి, గుర్తుందా?
తెల్లారిపోతుందేమో మనసే మంచైపోతుందేమో, మీ కాంగ్రెస్ మంచి కరిగిపోతుందేమో. నా బాధకి ఇదే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది కాంగ్రెస్లా అని అనేదే నాదొక క్వశ్చన్. ఎందుకు అని అంటే అన్ని పార్టీలో ఉంటారు మళ్ళీ. అవును, కరెక్టా రాంగా? అన్ని పార్టీలో ఉంటారు. అన్ని పార్టీలో అంటే నేనేం తప్పు మాట్లాడతలే. ఇప్పుడు పేటీఎం ఉందిరా, నేను డౌన్లోడ్ చేసుకున్నాను, నువ్వు చేసుకున్నావా? చేసుకున్నావు. గదే చెప్తున్నా, పేటీఎం అనే మాట్లాడుతున్నా నేను. అంతే, యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, అందరు చేసుకుంటారు కదా. మళ్ళీ అప్పుడు అందరి దగ్గర పేటీఎం యాప్ ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. ఈడనైనా మొత్తం ఆర్టికల్లా ఈడు గీ పంచాయతీ చేసిండు అని ఏమైనా ఉన్నదా? నేను చదివినా లేదు, అందుకే లేట్ అయింది. ఈడ ఇల్లీగల్ దందాలు చేసిర్రు అని నన్ను ఉన్నదా? ఏమన్నా ఉన్నదా? ఈడ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఆడేమైనా చేయాలని చెప్పి చేసిండ్రా? అంటే వెలుగుల ఆర్టికల్ వస్తే జుడిషియల్ వర్డిక్ట్గా జడ్జి చెప్పేసినట్టే. అంటే కాంగ్రెస్ పేపర్ కదా, కరెక్టరా? కాంగ్రెస్ అసలు అబద్ధం చచ్చిపోతే కాంగ్రెస్ పుట్టింది నిజాయితీ కోసం, కానీ అది అబద్ధమైంది. ఇప్పుడు నేను అద్దం పెట్టిన కాంగ్రెస్కి, పెడదామా వద్దా? పెడదాం. యాజ్ యూజువల్ నేను మళ్ళీ టేబుల్ వేసుకొని వస్తా కదా, టేబుల్ వేసుకొని వస్తే మేము నోటీసులు ఇచ్చినాం కాంట్రాక్టర్లకు. అవినీతి జరిగిందని నేను చెప్పినా కదా అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. అయితే నేనేమంటున్నా ఒక రిక్వెస్ట్ పంపిర్రు. దేని పంపిర్రు? ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి అని చెప్పి పంపిర్రు. ఎక్స్ప్లెనేషను కరప్షన్ ఒకటేనా? కాదు. పనిష్మెంట్ అయిపోయిందా ఎక్స్ప్లెనేషన్ అడిగితే? కూర్చోబెట్టి అడిగినాం చూడు అని మొక్కం చూస్తే మామ అంటే ఇదే పనిష్మెంటా? అంతే. ట్యాక్స్ పేర్ల పైసా మరి నువ్వు కూడా కట్టినావు, కరెక్టా? కాళేశ్వరంలో పెద్ద పర్యభాషను చూడు, అందులో 0.0001 సెంటీమీటర్ నీ పర్రనే. మళ్ళీ నువ్వు నేను పైసలు కడితేనే సిమెంట్ పెడతాను, అర్థమవుతుందా? సో ఇలా క్వశ్చన్ ఏందనంటే, మళ్ళీ నువ్వు కేవలం వాళ్ళని పిలిచి క్వశ్చన్ వేస్తే అది కన్విక్షన్ అయిపోతుందా అని అడుగుతున్నా. ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ బయట పెడితే అయిపోయింది కదా, సూపర్ మజా వస్తుంది. నేను అడిగి చేస్తున్నా, వీళ్ళు చెప్పి చేస్తలేరు. ఇప్పుడు ఏమంటారంటే కమిషన్లా క్రిమినల్ కేసులు అన్నీ వచ్చినాయి అని చెప్పి వెనకటి పీసీ కమిషన్ కూడా అంటారు. కమిషన్ యాక్ట్ అనేది కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ అంటారు 1952లో. అది ఫ్యాక్ట్ ఫైండింగ్ అంతే, అడ్వైజరీ. అది బైండింగ్ ఉంటుందా? జుడిషియల్ బైండింగ్ దానికి? నేను ఇలా అంటాడు, అంతేనా కదా? నేను కోర్టుకు పోతా అంటాడు. మళ్ళీ పంచాయతీ అంతా మొదలవుతుంది, పుణ్యకాలం అయిపోతుంది. కాంగ్రెస్ ఉంటుంది అప్పటికి? ఉండదు. దాని తర్వాత ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తున్నా. కమిషన్ ఏం చేస్తుంది? రికమెండ్ చేస్తుంది, కోర్టులో డిసైడ్ చేస్తాయి అవినీతి ఏంది అని. కరెక్టా రాంగా? కరెక్టే. కమిషన్ ఏం చేస్తుందబ్బా? కేవలము గిట్లా అయ్యిందేమో, అదే చెప్పిన తెల్లారిపోతుందేమో, తెల్లారుతుంది ఎట్లనైనా, పోతుందేమో ఏంది? పోతుంది రా భయ్, తెల్లారుతుంది. చీకటి అయిన తర్వాత రాదా? వస్తుంది. అది పోనీ మేము ఆ పాట మొన్న మేమే రాసినాం ఈ పాట, మీరు చూడండి ఉంటుంది. తెల్లారిపోతుందేమో అని చెప్పి కొట్టుర్రి, మీకు వస్తుంది మంచి పాట. దయచేసి మాకు మోటివేషన్ కూడా ఇస్తారు. దానికంటే ముందు కూడా క్షణక్షణంలా పాట ఉండే, కటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి కొరసిరా తర 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 పర 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 ఉండే కదా. కొత్తగా మేమేం చెప్తలేం కదా. అందుకే నేను ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది అని అంటే ఏ రకంగా పెరిగింది రా అని అడుగుతారు కదా, కోట్లు ఇవే అడుగుతాయి కదా. ఏ రకంగా పెరిగింది రా అని అంటే వీళ్ళు పెట్టిరా? మళ్ళీ గాడికే వస్తుంది. తూర్పు తిరిగి దండం పెట్టంటారు, చౌరస్తా అంతే కదా. తూర్పు తిరిగి దండం పెట్టాను అంటారు. నువ్వు చెప్పాలి ఏందనంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనంటే నువ్వు ప్రాజెక్ట్ని సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే నీకు ఇన్ఫ్లేషన్ పెరగదా? పెరుగుతుంది. నీ డిజైన్ చేంజ్ అయితే పైసా పెరగదా? పెరుగుతుంది. నీ ఎక్స్పాన్షన్ అయిందనుకో, నువ్వు ప్రాజెక్టు గింత కడతాను, గింత పెద్ద కట్టావు కాదా, పెరిగింది అని అంటావు. అది ఇల్లీగల్ ఎట్లయితుంది? అన్లెస్ అని అంటే ఏదైనా పేటీఎం యాప్ కూడా డౌన్లోడ్ చేస్తే తప్ప, లేదా పేటీఎం యాప్లో ఏమైనా పైసలు పడితే తప్ప. ఎవరు దాంట్లో పడ్డాయరా అంటే చెప్పరు. ఆల్మొగలు ఎవర్రా ఫోన్లు మాట్లాడుకుంటున్నదిరా అంటే ఆల్మొగల పేర్లు చెప్పరు. పోనీ ఆల్మొగలు వచ్చి మాట్లాడరు, కరెక్టా రాంగా? నాకు తెలిసి నాగార్జున గారు పరువు నష్టం దావా కూడా వేసిండు కొండా సురేఖ గారి మీద, కరెక్టా రాంగా? ఆ రోజు నుంచి నోరు బంద్ అయింది అందరిది. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఏమైపోతుంది అని అంటే, ప్రూఫ్ లేకుండా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. తెల్లెంటికల మీద డై కొట్టినట్టే ఇది, కరెక్టా రాంగా? తెల్లెంటికల మీద డై కొట్టినట్టే. మళ్ళీ మనం ఇట్లా సైట్కి ఇట్లా 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 ఇటుకని ఇట్లా లేచింది అనుకో, తెల్ల గిడ ఆ మంగళ మనం ఏమంటారు కటింగ్ షాప్లో పోయి ఇప్పుడు మంగళని అడిగినట్టు, సార్ మీరు నాకు డై వేసారు కదా, మళ్ళీ ఇది నల్లగా ఎందుకు వచ్చిందంటే మీ దేశారా లోపల వేసింది అంటే నెత్తిలాడు. మళ్ళీ లోపల లొటారంగా ఉన్నది కదా, కరెక్టా రాంగా? కటింగ్ షాప్ ఏం చెప్పగలుగుతాడు పాపం? చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. ఇప్పుడు డై వేస్తున్నారు,
మొత్తం కరెక్టా రాంగా కరెక్ట్. ఏమన్నంటే కరప్షన్ అయింది అయింది ఏడైంది చెప్పరు. నేను నిద్రపోతున్న కలబడతలే ఏడైంది చెప్పరు. ఏడైంది ఇప్పటిదాకా చెప్పలే ఇప్పుడు హైలైట్ అయిందని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవియస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అని అంటారు. ఎవరు? BRS. ప్రీవియస్ గవర్నమెంట్ రెస్పాన్స్. నేను కూడా అంటున్నా సరే ప్రీవియస్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్. అయితే నేనేమంటున్నా కేసీఆర్ సీకులు కట్టిండా? కట్టలే. కేటీఆర్ ఇసుక సంచులు మోసి సిమెంట్ వేసిండా? ఏరే. హరీష్ రావు కన్సల్టెంట్ అయి డిజైన్ ఇచ్చిండా? చెప్పు ఇచ్చిండా? ఇదే. లేకపోతే మన మన మల్లారెడ్డి అని ఉండదు సిహెచ్ మల్లారెడ్డి అన్న ఆయన వచ్చి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిండా? పరగల చేయబెట్టినట్టు చేయలే. చెప్పు ఇచ్చిండా? చేసిండా? చేయలే. లేదు సంతోష్ రావు వచ్చి ఫైనాన్స్ ఇచ్చిండా? ఓ మాట అడుగుతున్నా, చేయలే. చేసిండా? పోనీ కల్వకుంట్ల కవిత వెనకటికి స్టాట్యూటరీ క్లియరెన్సెస్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఇయ్యలే. రెస్పాన్సిబిలిటీ అనేది అందరి మీద వస్తుంది, అవును. రాదా? సరే. ప్రతిపక్షంలో నువ్వు గడివికినావు మళ్ళీ ఆ రోజు వరలినావు కదా. ఎవరు? అందుకే నేను అందరు పేటీఎం డౌన్లోడ్ చేసుకోరు యాప్ మొబైల్లో అని చెప్పిన. గంతే అన్న. మీరు దుర్బిల్లు పెట్టి నా మీద పెద్ద ఎంక్వైరీలు పెట్టకరు. నేను దొరక. నేనేం అడుగుతున్నా, ఇంజనీర్లు కాంట్రాక్టర్లు కట్టిర్రు కరెక్టా? కరెక్ట్. క్యాబినెట్ మంత్రులు కట్టిరా? కట్టలే. మరి ఎందుకు కడుతుర్రు రైలు కట్టలు? అర్థమవుతుంది. చెప్పరు వాళ్ళు. దాని మీద పేపర్లా జాగ వేస్ట్. దాని తర్వాత వీళ్ళు ఏమంటారు? క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఏం చేసుకుంటారు? క్రిమినల్ యాక్షన్స్. క్రిమినల్ కాదు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. నేనేమన్నా తెలుసా? క్రిమినల్ యాక్షన్ ఉండదు కాంగ్రెస్లో, క్రీమ్ యాక్షన్ ఉంటుంది. క్రీమ్ యాక్షన్. క్రిమినల్ యాక్షన్ అని అంటారు. ఇగో క్రీమ్ తెచ్చినా అయిపోయింది. అయిపోయా. క్రీమ్ యాక్షన్ ఉంటుంది. క్రీమ్ ఇవ్వడం రుద్దిండు అనుకో అయిపోయాయిగా. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క కీమ్ యాక్షన్ ఉంది చూడు, కీమ్ యాక్షన్. అందులో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఎవిడెన్స్ కలెక్షన్ ఉందా? ఛార్జ్ షీట్ ఉందా? జ్యుడిషియల్ స్క్రూటినీ అయిందా? మళ్ళీ ఇవన్నీ ఎడ ప్రూవ్ కావాలి? కోర్టులో కావాలి. రేవంత్ అన్న కోర్టు వేసుకుంటే అయిపోతుందా? రేవంత్ అన్న కోర్టులో మొత్తం ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? లేవుగా. నోటీసెస్ అనగానే తప్పెట్లయితుంది అని నేను అడుగుతున్నా. లీగల్ మస్తుంటాయి వర్డ్స్ మాట్లాడాలంటే. నేను ఒకటే మాట ఏం అడుగుతున్నా కాంగ్రెస్కి, క్రిమినల్ లాలా మెన్స్ రియా అంటారు, అంటే క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ చేయగలిగినరా? మళ్ళీ డైవర్జన్ మొదలైంది. ఇది ఎప్పటిదాకా నడుస్తుంది తెలుసా నీకు? జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ వచ్చేదాకా నడుస్తుంది చూడు. ఇక గుంజుతున్నాం, గంజి తాగిపిస్తున్నాం, గజ వణికిపిస్తున్నాం, అన్నీ మాట్లాడతారు. తర్వాత ఏమైందని అంటే గిలి గిలియే అని చెప్పి వాడతారు.